తనూజపై చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. మొన్న ఆవిడ లైవ్‌లోకి వచ్చి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా టాక్సిక్ కామెంట్లు అయితే పెడుతున్నారు. అసలు ఆవిడ చేసిన తప్పేంటి? అసలు ఏం జరిగింది అనేది చాలా క్లారిటీగా చెప్తాను. మీరే ఈ వీడియో మొత్తం చూసి అప్పుడు మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేసి చెప్పండి. అసలు విషయం ఏంటి అంటే ఒక పెద్దాయన తనూజకి కొన్ని కామెంట్లు అయితే చేశాడు. అవేంటి అంటే ముద్దమందారం టీం వాళ్ళు కళ్యాణ్‌ని ఎదగనివ్వకుండా తొక్కుతున్నారు. కళ్యాణ్ చేసిన సాంగ్ కూడా వాళ్ళే ఆపుతున్నారు. అండ్ పవన్ సాయిని బిగ్ బాస్‌కి పంపించడం కోసం తనూజ చాలా కష్టాలు పడుతుంది అని ఆ పెద్దాయన అయితే చెప్పడం జరిగింది. మరి ఆ పెద్దాయనకి పట్టుమని 10,000 మంది సబ్స్క్రైబర్లు కూడా లేరు. మరి అతను చెప్పిన మాటలు విని తనూజ ఎందుకు లైవ్‌లోకి వచ్చిందో తెలీదు కానీ లైవ్‌లోకి వచ్చి చాలా ఫైర్ అయింది. ఫైర్ అవుతూ కొన్ని విషయాలు అయితే చెప్పింది. కళ్యాణ్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. అండ్ కళ్యాణ్‌కి ఒకసారి ప్రాబ్లమ్ వస్తే నాకు ఫోన్ చేస్తే నేను పవన్ సాయికి చెప్పాను. పవన్ సాయి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయినంత వరకు కళ్యాణ్‌తోనే ఉన్నాడు. రాత్రి 1 వరకు ఉన్నాడు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళాడు పవన్ సాయి అని తనూజ చాలా క్లారిటీగా చెప్పింది. ఈ విషయం చెప్పిన తర్వాత కూడా చాలామంది కొన్ని టాక్సిక్ కామెంట్లు అయితే ఆవిడ పెడుతున్నారు. అండ్ ఆ పెద్దాయన ఇంకో విషయం కూడా అన్నాడు. పవన్ సాయిని బిగ్ బాస్‌కి పంపించాలని చూస్తే మాత్రం మేము పక్కాగా పవన్ సాయిని తొక్కుతాం. ఇన్ ద సెన్స్ బిగ్ బాస్‌కి వెళ్ళనివ్వకుండా చేస్తాం, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తాం అని చెప్పే విధంగా ఆయన చెప్పాడు. దానికి కూడా తనుజ రియాక్ట్ అయింది. అసలు మీరెవరు ఆపడానికి? అతని టాలెంట్ ఉంటే వెళ్తాడు అండ్ అతనికి అర్హత ఉంది వెళ్ళడానికి అని తనుజ చెప్పడం అయితే జరిగింది. అండ్ మోస్ట్లీ చాలా మంది తనుజపై ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అంటే కళ్యాణ్‌తో తనూజ క్లోజ్‌గా ఉంటే చాలు, పవన్ సాయితో ఉండకూడదు అని ఒక బ్లైండ్ మైండ్ సెట్‌తో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మాత్రమే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కళ్యాణ్ ఫ్యాన్స్ సింపుల్‌గా ఉన్నారు. తనూజ ఫ్యాన్స్ సింపుల్‌గానే ఉన్నారు. వీళ్ళిద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా సింపుల్‌గా ఉన్నారు. ఏం పట్టించుకోవట్లేదు. కానీ కొంతమంది మాత్రం తనూజ పవన్ సాయితో క్లోజ్‌గా ఉండడం నచ్చిన వాళ్ళు మాత్రమే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇది అసలు విషయం. మరి తనూజపై జరుగుతున్న ఈ నెగిటివిటీపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.